రాజమండ్రికి చెందిన అలెక్య, చిట్టి, రమ్య అనే ముగ్గురు అక్క చెల్లెళ్లు అలెక్య చిట్టి పికిల్స్ అనే బ్రాండ్ తో పచ్చళ్ల వ్యాపారం స్టార్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ తో నాన్ వెజ్ పచ్చళ్లను, పీతలు, రొయ్యలు, చేపలు ప్రమోట్ చేసి లక్షల్లో ఫాలోవర్స్ సంపాదించారు. కానీ ఒక్క ఆడియో మెసేజ్ వల్ల వీరి వ్యాపారం రాత్రికి రాత్రే డౌన్ అయిపోయింది. ఏం జరిగిందంటే, ఒక కస్టమర్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసి పచ్చడి రేట్లు అడిగాడు. అరకిలో నాన్ వెజ్ పచ్చడి 1200, కిలో రొయ్యల పచ్చడి 3000 అని తెలిసి ఎందుకంత ఖరీదు అని ప్రశ్నించాడు. అంతే, అలెక్య టీం నుంచి బూతులతో కూడిన ఆ వాయిస్ మెసేజ్ అయితే వచ్చింది. ఆ ఆడియో లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక అక్కడి నుంచి ట్రోలింగ్ స్టార్ట్. పచ్చళ్ల కంటే నోటి క్వాలిటీ ఎక్కువ అంటూ నెటిజన్లు మీమ్స్ తో ఆడేసుకున్నారు. ఈ బ్యాక్ లాష్ వల్ల వారి ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్, సోషల్ మీడియాలో మెసేజ్ ఆప్షన్ బ్లాక్, వెబ్సైట్ కూడా డౌన్ అయింది. ఇక ఏప్రిల్ 3న మరో ఆడియో లీక్ అవడంతో వివాదం మరింత జోరందుకుంది. ఈ వివాదంపై అలెక్య క్షమాపణ చెప్పింది. తప్పు చేశాను, క్షమించండి అని వీడియోలో చెప్పినా ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. రమ్య కంచెల్ల కూడా మా వర్షన్ వినండి అని విజ్ఞప్తి చేసింది. కానీ ఈ ఒక్క ఘటన వల్ల వారి వ్యాపారం ఆగిపోయినట్లే కనిపిస్తోంది. యూట్యూబర్ అన్వేష్ ప్రకారం వీళ్ళు ఇప్పుడు స్వీట్స్, లడ్డూల వ్యాపారంలోకి వెళ్లబోతున్నారట. ఇది అలెక్య చిట్టి పికిల్స్ కథ. ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఒక వ్యాపారాన్ని ఎంత త్వరగా పైకి తీసుకెళ్తుందో అంతే వేగంగా కూల్ చేస్తుందని ఈ ఘటనే చెప్తోంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి.